తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భవతారిణి ధ్యానపీఠం దగ్గర ఉన్నానండి. మహామాయ ఆదిపరాశక్తి అమ్మవారి సన్నిధానంలో ఉన్నాను. ఇక్కడ విశేషంగా మనకు తెలుసు ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి నిత్య పూజ కావచ్చు, అలాగే పర్వదినాల్లో జరిగేటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో బాగుంటాయి. అమ్మవారు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా వెలసిల్లుతోందండి. ఎంతో చక్కగా జరిగేటువంటి పూజా విధానాన్ని చూడటానికి, అలాగే అమ్మ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, అవి వినడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇందులో భాగంగా నేను రావడం, మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవటం, ఇది యథావిధిగా కొనసాగుతుంది. చాలామంది కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, అవి ఇప్పుడు అమ్మ ముందు ఉంచుదాము, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారమ్మా, నరదిష్టి ఇబ్బంది పడుతున్నామండి, అప్పటి వరకు చాలా బాగున్నాము, ఏం జరిగిందో తెలియదు, అసలు మొత్తం అంతా తారుమారైపోయింది, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు చేయటము, లేకపోతే ఏదో ఒక సమస్య రావడము, గొడవలు పడ్డము, ఇలాగే ఉందండి, మొన్నటి వరకు బాగున్నాము, వారం తిరిగేలోపు ఇలా అయిపోయింది, ఏం జరిగిందో తెలియదు, ఎవరినో అడిగితే నరదిష్టి తగిలిందని అంటారు. మరి దానికి నివారణ మార్గాలు ఏంటి, ఏం చెయ్యాలి, ఏమైనా పరిహారాలు ఉంటాయా వీటికి అంటే? ఖచ్చితంగా అమ్మ, మంచి పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇందులో ఎప్పుడు తిన్న ఒక విచిత్రమైన విషయం చెప్తా. నరదృష్టి ఎవరిది ఎక్కువగా తగులుతుంది అనేసి. అయితే మామూలుగా ఒక శాస్త్రం ఉంది, నర్రి దృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుందని. ఇందులో మనం స్త్రీ పురుషులుగా విభజించుకుంటే స్త్రీది చాలా తీవ్రంగా నరదృష్టి తగులుతుంది. స్త్రీ ఎవరినైనా కనుక వీడు బాగున్నాడు, లేకపోతే ఇది బాగున్నది, ఇది ఎక్కువగా సంపదన ఉన్నది, ఏదైనా కూడా వీళ్ళు చాలా మంచిగా ఉన్నారంటే ఇది చాలా తీవ్రంగా దిష్టి తగులుతుంది. ఎందుకమ్మా అంటే స్త్రీకి ఎక్కువగా శక్తి ఎక్కువగా పురుషుడి కన్నా కూడా. స్త్రీలో ఏంటంటే చటేంద్రియం, ఆరో ఇంద్రియం, పురుషుడికి 5 ఇంద్రియాలే ఉంటాయి, అదే చెప్పాను. ఈమెకు మటుకు చటేంద్రియం శక్తి ఎక్కువగా ఉంటుంది. స్త్రీ శపించినా, ఆశీర్వదించినా, ప్రేమ చేసిన తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనమాట. మీకు ఒక విషయం ఇప్పుడే చెప్తాను, అందుకే రహస్యంగా. మన పూర్వీకులు మన ఆచరణలో కంటికి ఖచ్చితంగా ఆడవాళ్ళ కాటిక పెట్టాలి అని చెప్తారు. ఎందుకు పెడతారు అంటే, ఈ కాటిక పెట్టినప్పుడు అవతల వాళ్ళ మీద నువ్వు చెడు దృష్టితో చూస్తే వాళ్ళ మీద ప్రభావం పడదు. ఇప్పుడు కాటికలు పెట్టే వాళ్ళు ఎక్కడున్నారమ్మా? అట్లా మగవాడికి మాట ఖచ్చితంగా అరికాల్లో కాటిక పెట్టుకోవాలని చెప్తారు. శాస్త్రంలో ఉంది, మగవాళ్ళైనా కూడా అరికాలి కాటిక పెట్టుకొని వెళ్ళాలి. అట్లా అంట. వీళ్ళ తీవ్రత చాలా తక్కువ, వాళ్ళది ఎక్కువ అనమాట. అట్లా ఇలాంటివి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి, మనకు కనిపించకుండా ప్రసరించే శక్తులు ఇవి. అట్లాంటప్పుడు ఏంటి, అందులో మంచివి పరిహారము మిరియాలు. చాలామంది ఎండుమిరపకాయలతో తీస్తారు, కానీ ఎండుమిర్చి మన పంట కాదు, అది పూజా దాండ్లలో వాడేది ఎండుమిర్చికి అసలు ఏ రకమైన ప్రాధాన్యత లేదు. మీరు హోమాలు చేసినా, కొన్ని అమ్మవారి హోమాలు చేసినప్పుడు చండీ సప్తశతిలో ఎండుమిరపకాయలు వేరు చూడండి, మిరియాలు వేస్తారు. అట్లా కారం అంటే మిరియమేమన్నమాట. మిరియాలు, గల్ల ఉప్పు, తర్వాత ఆవాలు, ఈ మూడిటితోటి కనుక మనిషికి 7 సార్లు దిగతొడచడం. దిగతొడిచేసి ఎప్పుడైనా కూడా కింద అలా కొట్టాలి, ఒకసారి 2 సార్లు 3 సార్లు, మామూలుగా తీసుకెళ్ళి పారేయదు, కింద అలా కొట్టాలి. కొట్టేసేసి నీళ్ళల్లో వేయటం లేదా నిప్పులలో వేయటం. వేయగానే వాళ్ళకి తొందరగా ఏంటంటే మంచిగా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది, ఉపశమనం కలుగుతుంది. అయితే నిజంగా ఇది దృష్టి తగిలింది అయితే కనుక, మనం దృష్టి తీసినాక 7 నిమిషాల లోపలికి మూత్ర విసర్జన జరగాలి మనిషికి. అలా జరిగితేనే అది నీకు దిష్టి కొట్టింది, పోయింది అని చెప్పి అర్థం. అలా ఉంటుంది. కొందరికి ఏంటంటే ఒకవేళ అది దిష్టితోటి అయితే అలా ఎమ్మటే జరుగుతుంది, తీస్తే కనుక ఇది చాలా మంచి పరిహారం. ఇక కొందరు ఏంటంటే కోడిగుడ్డలతోటి కూడా తీస్తారు. అదొకవేళ తాంత్రిక విధానంగా తీసి అటు ఇటు పారిస్తే వేరే వాళ్ళకి అంటుకుంటుంది, అది తీయకపోవడం మంచిది. తర్వాత నిమ్మకాయతోటి, దాంతో కూడా. ఇక ఎవరికి తెలిసే మంత్ర విధానంలో దాన్ని అలా 7 సార్లు, ఇది అపసవ్య సవ్య దిశలో నిమ్మకాయకి మటుకు ఇలా 7 కుడి నుంచి 7 సార్లు, మళ్ళీ ఇలా ఎడం. తీసిన తర్వాత 4 ముక్కలుగా కోసేసి దాంట్లో సున్నాన్ని కలపాలి. మనం పాన్ షాపులలో దొరుకుతగా సున్నం, ఈ సున్నాన్ని అంతా పోసేసి 4 దిక్కులా కాస్త జనాలు తిరగని చోటే వేస్తే మంచిది, దూరం అయినా కూడా. లేదా ఎక్కడన్నా బావులలో మనుషులు తిరగని చోట వేస్తే కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. రాగానే మొహము కాలు చేతులు కడుక్కునేసి విభూది ధరించాలి. ఇంటి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో ఈ బొటని వేలుతో విభూది పెట్టాలి వాళ్ళకి దిష్టి తీసిన తర్వాత. అలా అయితేనే పరిపూర్ణంగా ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి.
ఇది చేసి చూడండి, ఈసారి మంచి ఫలితం ఉంటుంది. లేదా గోశాల దగ్గర ఉంటే చాలా తీవ్రమైన దిష్టి అంటే కనుక ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోకని 3 సార్లు తిప్పేసి ఆవు తోకతోటి వీపు మీద కొట్టించినా కూడా సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి ఆయన తోకతో కొట్టినంతే, భైరవుడైన బెత్తంతో కొట్టినట్టే ఎట్లాంటి దిష్టి దోషాలు, కొన్ని పాప దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అంత విశేషం. ఈ విధంగా ఈ పరిహారాలు చేస్తే చాలా మంచిది. తప్పకుండా. సంతోషం. నమస్కారం. నమస్కారం.